బండ్ల గణేష్ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరు. మొన్న మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సచిన్ జోషిపై ఆరోపణలు చేశారు. తనను చంపమని సచిన్ జోషి గ్యాంగ్స్టర్ నయీం కు చెప్పాడని, నయీం అదృష్టవశాత్తు చనిపోవడంతో నేను బ్రతికిపోయానని చెప్పుకొచ్చాడు. సచిన్ జోషి నటించిన కొత్త సినిమా వీడెవడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడానికి సచిన్ జోషి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు సచిన్ జోషి వద్ద బండ్ల గణేష్ చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏమన్నారంటే, బండ్ల గణేష్ అసలు మనిషి కాదు, తోడేలు లాంటి వాడు. ఎవరినైతే అసలు నమ్మకూడదో అతనితోనే నమ్మి వ్యాపారం చేశా. నాకు 27 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వాలి. అతనిపై మొత్తం 14 కేసులు కోర్టులో వేశాం. అరెస్టు చేయించే పరిస్థితి వచ్చినప్పుడు బండ్ల గణేష్ తండ్రి నా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. జాలిపడి వదిలేశా. ఒరే పండు సినిమా షూటింగ్ సందర్భంలో తినడానికి తిండి లేదని చెప్పాడు. నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు కోర్టులో అతనిపై కేసులు ఉన్నాయి. ఈ సమయంలో నాపై ఆరోపణలు చేయడం పద్ధతి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సచిన్ జోషి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.